హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి పిండి చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు మనం జొన్న పిండి రోటీస్ చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన 1.5 కప్ జోవర్ అంటే జొన్న పిండి కావాలి. ఒక బౌల్ తీసుకొని 1.5 కప్ నేను జోవర్ పిండిని తీసుకున్నాను, జొన్న పిండిని తీసుకున్నాం. 1 కప్ వేసాను అండ్ హాఫ్ కప్ ఇది. అది కూడా వేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. సో ఈ జొన్నపిండి రొట్టె మనకి ఎంత బెనిఫిట్ ఉంటాయంటే దీంట్లో ఇది చాలా కాల్షియం ఎక్కువ. కొంచెం సాల్ట్ వేసాను. సో కొంచెం సాల్ట్ వేసిన తర్వాత కొంచెం చేత్తో ఇలా కలిపేసి అది పిండిలో సాల్ట్ కలిసిపోయేదాకా మనం కలపాలి. కలిపిన తర్వాత దీనికి కొంచెం తక్కువ 1 కప్ వాటర్ తీసుకున్నాం. 1.5 కప్ పిండి అండ్ కొంచెం తక్కువ 1 కప్ వాటర్ తీసుకొని బౌల్లో వేసేసి ఆ బౌల్ తీసుకెళ్ళి నేను స్టవ్ మీద పెట్టేసి మరగనిచ్చాను. వాటర్ చూద్దాం ఎలా మరుగుతున్నాయో. కొంచెం మరుగుతుంది, ఇంకొంచెం మరగనిద్దాం మనం ఈ వాటర్ని. చూడండి, ఫుల్ బబుల్గా వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను పిండి కలుపుతున్నానని చెప్పాను కదా, ఇలా స్పూన్తో కలిపేసి ఒక గుంటలాగా చేసి అటు ఇటు పిండి పెట్టేసి ప్లేస్ పెట్టి కొంచెం వాటర్ వేస్తూ మనం కలుపుకోవాలి. ఈ పిండిని ఒకేసారి వాటర్ వేస్తే అంతగా బాగా రాదు కాబట్టి, ఎందుకంటే ఈ పిండి జిగురు ఎక్కువ. సో కొంచెం వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలి ఈ పిండిని. ఈ రోటీ మనకి చాలా బెనిఫిట్ అండి. ఈ రోటీ తింటే చూడండి, నేను వాటర్ వేస్తున్నాను, మసులుతున్నాయి, దీనికే బాగా పొగలు వస్తున్నాయి. వేడి వాటర్ మనం ఇలా చేయి పెడితే మన చేయి కాలిపోయింది. సో అందుకని నేను స్పూన్తో కలుపుతున్నాను. కొంచెం వేడి మనం చేయికి పట్టుకునే అంత వేడి ఉంటే అప్పుడు చేతితో కలపచ్చు. సో కొంచెం వాటర్ వేసి కలిపాను. ఈ రోటీ మనకి ప్రెగ్నెంట్ లేడీస్ తినచ్చు, చాలా మంచిది. అండ్ ఓల్డ్ మ్యాన్స్కి కూడా పెట్టచ్చు, చాలా మంచిదండి ఈ రోటీ. అసలు పిల్లలకైనా పెట్టచ్చు. ఇది యాక్చువల్లీ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. ఇది మనం కుదిరితే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా మనం ఈ డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది. చూడండి, ఇప్పుడు నేను చేత్తో ఈ వేడిని కొంచెం బ్యాలెన్స్ చేయగలను, అందుకని చేత్తో ఒత్తుతున్నాను. చూడండి, కొంచెం పిండిలా ముద్ద చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ చాలు. సో మనం ఇప్పుడు మెల్లగా కలుపుకుంటూ ఉంటుంటే ఈ కన్సిస్టెన్సీ వచ్చింది నాకు. దీంట్లో జిగురు ఉంటుంది కాబట్టి చూడండి, నాకు బౌల్కి అతికి రావట్లేదు, కొంచెం అతికంటే మరీ కాదు, రావట్లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, బాల్ చేసి. సో మనకి చేతికి కూడా అంటట్లేదు, చాలా నీట్గా వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో మనం ఈ పిండిని తీసుకుని మనకి సేమ్ పోర్షన్స్లో చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నాకైతే ఈ పిండికి 7 బాల్స్ వచ్చినాయి. 7 బాల్స్ తర్వాత మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ చపాతీస్ లానే మనం ఫ్లోర్ మీద ఆర్ చపాతీ పీట మీద కానీ ఇలా పిండి వేసేసి చక్కగా బాల్స్ చుట్టేసుకొని రుద్దేసుకొని రోల్ చేసుకోవడమే రోల్ పిన్తో. చూడండి, మెల్లమెల్లగా రుద్దుకోవాలి, ఎందుకంటే చపాతీస్ చేస్తాం కదా కొంచెం ఫాస్ట్గా. అలా అయితే రుద్దకండి, అలా చేయకండి, చాలా స్లోగా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే ఇవి ఎరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. చాలామందికి రావు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే చేయొచ్చు, లేదు ఇదే ఫస్ట్ టైం అనుకుంటే కొంచెం మెల్లగా రుద్దుకుంటే సేఫ్. అది నేను ఇచ్చే సజెషన్. చూడండి, కొంచెం ఎరిగినా పర్లేదు, మనం అడ్జస్ట్ చేస్తూ చేయొచ్చు. ఆల్మోస్ట్ రౌండ్ అన్న రాకుండా నేను మ్యాక్సిమం మేనేజ్ చేసి రౌండ్గానే చేశాను. దీన్ని మనం పెనం మీద వేసుకోవాలి. చూడండి, ఇంత తిన్ను ఉంటే చాలు, ఇంకా పలుచగా అంటే రాదు. సో ఇంత తిన్ను చాలు మనకి. పెనం మీద వేసేసాను. ఇది ఎలా కాల్చుకోవాలి, ఇదే కదా మీ డౌట్. పైన కొంచెం వాటర్ తీసుకొని స్ప్రింకిల్ చేయాలి. ఎందుకు స్ప్రింకిల్ చేస్తున్నారు అని కదా మీ డౌట్. దీని మీద మనం పిండి వేసాం కాబట్టి ఈ పొరలు రాకుండా వైట్గా, సో ఇది అవాయిడ్ చేయడానికి మనం వాటర్ స్ప్రింకిల్ చేస్తాం. మళ్ళీ అటు సైడ్ కూడా 2 సెకండ్స్ తర్వాత తిప్పేయాలి. సో కాల్చనివ్వకుండా చూడండి, ఇలా 2 సైడ్స్ స్ప్రింకిల్ చేసిన తర్వాత వాటర్ మనకి చేతికి అంటకుండా, ఈ హీట్కి కొంచెం వాటర్ అబ్జర్వ్ అయిపోయింది కాబట్టి
నేను ఇలా ఫ్లిప్ చేస్తే చూడండి చక్కగా కాలింది అండ్ అవి పొంగుతున్నాయి కూడా. నేను ఇలా వేలుతో నొక్కి మరీ చూపిస్తున్నాను మీకు. చూడండి పొంగినాయి చూడండి చపాతీస్. ఇలా పొంగిన తర్వాత అటు ఇటు కాలిన తర్వాత దీన్ని పక్కన ప్లేట్లో తీసుకోవాలి. ఇలా నేను 7 చపాతీస్ కూడా ఇలానే కాల్చేసాను సేమ్ ప్రాసెస్లో. తర్వాత మనం చూడండి నేను చేత్తోనే చేసేస్తున్నా. దీన్ని ఇది అట్ల కాడ ఏం అవసరం లేదు. సో చేత్తో మేనేజ్ చేసుకోవచ్చు. ఒక ప్లేట్లో నేను ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా. తర్వాత వేడి ఉన్నప్పుడే దీని మీద ఘీ ఆర్ బటర్ అప్లై చేసుకుంటే, స్ప్రెడ్ చేసుకుంటే చాలు. ఎందుకంటే నేను ఆయిల్ యూస్ చేయలేదు కదా చేసేటప్పుడు. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో. నేను తుంపి మరీ చూపిస్తున్నా. అండ్ దీనికి పొరల్లాగా కూడా ఉబ్బినాయి కదా. సో చూడండి నేను దీనికి షేర్వా కాంబినేషన్లో తింటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.